గుంటూరులో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగేంద్ర కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి అండ్ కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలతో కలిసి యోగా సాధన నిర్వహించిన ఆయన యోగాను భారతదేశ ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదు, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని చెప్పారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కృషితో యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందన్నారు. నేడు 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష శ్రీవాస్తవ్, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. యోగా మనం అందరు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఒక ఇండియా తరఫున గిఫ్ట్ ఉంది. మనం అందరూ కూడా యోగా వాల్యూ తర్వాత యోగా ప్రోటోకాల్ నేర్చుకొని ప్రతిరోజు మనం డైలీ లైఫ్లో కూడా తప్పకుండా ఇంక్లూడ్ చేయాలి. అందరు కూడా ఇవాళ ఏదైతే ప్రోటోకాల్ నేర్చుకున్నారు అదే విధంగా డైలీ కూడా కంటిన్యూ చేస్తారు అని కోరుకుంటూ చివరిగా మరొకసారి అందరికీ ఇవాళ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు.